ఇగో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వార్త దాదాపు అన్ని పేపర్స్లో ఉన్నది. ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్, చట్ట విరుద్ధమని తెలిసి కూడా చేశాం. బీజేపీని ఇరుకున పెట్టేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. కేసీఆర్ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకున్నాం. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి సహా కొందరు బీఆర్ఎస్ నేతలపైన నిఘా ఉంచాం. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఆ పార్టీ తరఫున మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొన్న ఎంపీగా కూడా ఆయన నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అనుకూల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే చూడండి, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు, బీఎస్పీలో ఉన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. మరి దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ వార్తల్ని ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇది రిమాండ్ కేస్ డైరీ. రిమాండ్ కేస్ డైరీలో రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఈ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి. కోర్టుకు సమర్పించిన రిమాండ్ కేస్ డైరీ ఇది. ఇందులో ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఆయనదే ఓన్లీ ప్రభాకర్ రావే కాదు, మిగతా వాళ్ళు ఏమేమి చెప్పారన్న స్టేట్మెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. మరి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి. సో అన్ని పేపర్స్లో ఇదే. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించింది. బీఆర్ఎస్ ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ విభాగానికి అధికారిగా తమ సామాజిక వర్గానికే చెందిన నమ్మకస్తుడు కావాలని సీఎం కేసీఆర్ కోరుకున్నారు. ఆయన అభీష్టం, ప్రభాకర్ రావు సూచన మేరకు నన్ను టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించిన ముఖ్యమైన పనులు చక్కబెట్టడం మొదలుపెట్టారు. సివిల్ వివాదాల పరిష్కారంతో పాటు ముఖ్యమంత్రికి, బీఆర్ఎస్కు సమస్యలు సృష్టిస్తున్న వారిని దారిలోకి తేవడం, ఆందోళనలను అణచివేయడం వంటివి ఈ పనుల్లో ఉండేవి. సో ఇట్లా ఇప్పుడు అన్ని పేపర్స్లో ప్రధాన వార్త ఇదే. ఇగో చూడండి, కవితను తప్పించేందుకే బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ అరెస్టుకు కేసీఆర్ ఆదేశం. లిక్కర్ స్కామ్లో కేంద్రంతో బేరసారాలకే. కేరళలో ఒక వ్యక్తిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక విమానంలో వెళ్లిన పోలీసులు. ఈ ప్రత్యేక విమానం ఎక్కడిది? బీఆర్ఎస్కు చెందిన ఒక కీలక నేత విమానం ఇది. ఆ వ్యక్తి తప్పించుకోవడంతో ప్లాన్ విఫలమైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు విఫలం కావడంతో పోలీసులపై మండిపడ్డ కేసీఆర్ బీజేపీ సంప్రదించింది ఒక్క రోహిత్ రెడ్డినే. కేసీఆర్ ఆదేశంతో తెరపైకి రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి. అంటే రోహిత్ రెడ్డి టచ్లోకి వెళ్ళిండు, బీజేపీ వాళ్ళ టచ్లోకి వెళ్ళిన తర్వాత ఆయన పార్టీ మారాలి అనుకున్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా రోహిత్ రెడ్డి వ్యవహారం తెలుసుకున్నాడు కేసీఆర్. గిట్లనే కూసబెట్టి రోహిత్ రెడ్డిని కూడా పిలిపించి ఎవరెవరితో ఏమేమి మాట్లాడుతున్నారో నాకు అంతా తెలుసు అని రోహిత్ రెడ్డి కూడా కాల్ వచ్చింది అన్నట. మనోడు షాక్. ఎవరు? పైలట్ రోహిత్ రెడ్డి. అరే నేను వాళ్ళతో మాట్లాడి నేనకెట్లా తెలిసింది అని. అప్పటికే ఆయన మీద నిఘా ఉన్నది. ఫోన్ ట్యాప్ చేసి స్టార్ట్ చేసిండు. అందరు ఎమ్మెల్యేల ఫోన్లు, వాళ్ళ డేటా అన్నది ప్రణీత్ రావు ద్వారా ప్రభాకర్ రావు టు కేసీఆర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈయన ఆర్డర్ ఇవ్వడం, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం. సో దాంతో ఇక ఆ రోహిత్ రెడ్డిని అలా కూసబెట్టి బిడ్డ జాగ్రత్త అని చెప్పి ఈ ముగ్గురిని ఎంటర్ చేసిండు. రేగా కాంతారావుని, గువ్వల బాలరాజుని, బీరం హర్షవర్ధన్ రెడ్డిని కూడా ఈ నలుగురిని ఎంటర్ చేసి ఈ స్టింగ్ ఆపరేషన్కి ప్లాన్ చేసిరు. ఇక ఈయనతో పాటు ఇంకా ముగ్గురు కూడా వస్తారు అని ఇట్లా స్కెచ్ గీసి మొయినాబాద్ ఫామ్ హౌజు మధ్యలో ఆయన నందకుమారు, ఈ వ్యవహారం అంతా నడిచింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాప్ అయిందట. పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మీద కూడా నిఘా పెట్టిరట. సిగ్గు లేదురా బాబు, మహిళ ఫోన్ కూడా ట్యాప్ చేసిన సిగ్గుండాలి కదా కొంచెం అన్న. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం, షంబీపూర్ రాజు ఫోన్లు కూడా ట్యాప్ అయినాయట. అయ్యా షంబీపూర్ రాజు కేటీఆర్తో పాటు పొద్దున లేస్తే కేటీఆర్తో తిరుగుతావు నువ్వు. కేటీఆర్తో పాటు పొద్దున లేస్తే తిరిగే బ్యాచ్లో షంబీపూర్ రాజు ఒకడు. మరి షంబీపూర్ రాజు ఫోన్ ఎందుకు ట్యాప్ చేసిర్రు? స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న మొన్నటిదాకా రాజయ్య అనలేకపోతే ఇళ్ళకపోతే మళ్ళీ పోయి టీఆర్ఎస్లో చేరుతీవి, నీ ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. నేరాంగీకార వాంగ్మూలంలో రాధాకిషన్. ఇందులో ఈ రిమాండ్ కేస్ డైరీలో నేను చేసిన వీడియోలు చాలా క్లియర్గా ఉంటుంది. ఫామ్ హౌస్ కేసుగో పేజ్ నెంబర్ ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో 3rd one చూడండి. గో one major work we did in 2022 in the month of October was related to Moinabad farm house MLA's poaching case. That was in the last week of October 2022 at the time of Munugod Assembly by-elections, wherein Mr. K. Rajagopal Reddy, Congress MLA, had resigned and joined BJP.
సో ఆ సందర్భంలో ఎప్పుడు మునుగోడు ఎలక్షన్ వచ్చింది అప్పుడే కాంగ్రెస్కి రిజైన్ చేసి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యిండు. సీఎం కేసీఆర్ టుక్ ఇట్ ప్రెస్టేజియస్లీ టు డిఫీట్ బీజేపీ ఇన్ మునుగోడు టు పుట్ ఏ బ్రేక్ టు ద గ్రోత్ ఆఫ్ బీజేపీ ఆఫ్టర్ కంటిన్యూస్ విక్టరీస్ ఇన్ దుబ్బాక అండ్ హుజూరాబాద్ బై ఎలక్షన్స్. సో వాళ్ళు దుబ్బాకలో గెలిచిరు, హుజూరాబాద్లో గెలిచి ఊపు మీద ఉన్న బీజేపీని బ్రేక్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం మునుగోడులో గెలవాలి. సో దాన్ని ప్రెస్టేజియస్గా తీసుకున్నాడు కేసీఆర్. ప్రాబబ్లీ సమ్ టైమ్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ వన్ డే ప్రభాకర్ రావు డిస్కస్డ్ విత్ మీ. ప్రభాకర్ రావు నాతో డిస్కస్ చేసి, నాతో అంటే రాధాకిషన్ రావుతో, with me that the CM KCR had got an information from one MLA pilot Rohit Reddy that some persons claiming to be influential in BJP are in touch with him, asking him to leave BRS and join BJP along with some more MLAs. KCR కి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ద్వారా ఆయనని బీజేపీలోకి రమ్మంటున్నారు. ఆయనతో పాటు అంటే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఇంకొక కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి రమ్మంటున్నారు అన్న ఇన్ఫర్మేషను కేసీఆర్కి తెలిసింది అని ప్రభాకర్ రావు రాధాకిషన్ రావుకి చెప్పిండట. దెన్ సీఎం కేసీఆర్ థింకింగ్ టు యూజ్ ఇట్ టు కార్నర్ బీజేపీ హ్యాడ్ ఆస్క్డ్ ద SIB టు మానిటర్ ద సేమ్ బై పుట్టింగ్ సర్వైలెన్స్ ఓవర్ దోస్ ప్రైవేట్ పర్సన్స్ అండ్ ద MLA and the SIB Pranit Kumar did the surveillance and provided one audio clip by intercepting the cell phones. The same audio clip was given to KCR and he ordered us to plan to lay a trap by strictly instructing the MLA Rohit Reddy to cooperate with us. So itla vyavaharanni nadipichindu. Accordingly the MLA, the private persons, one Mr. Nandu and two lesser known Swamijis to come to a farmhouse near Aziz Nagar near Moinabad as per our plan. So వీళ్ళంతా స్కెచ్ చేసుకున్న దాని ప్రకారంగా నందకుమార్ అండ్ మిగతా ఇద్దరు స్వామీజీలు వీళ్ళంతా ఫామ్ హౌస్కి వచ్చేలాగా ప్లాన్ వేసి ఆ ప్లాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు. I had procured spy cameras for this purpose by sending my task force officers, Mr. Srinath Reddy, Inspector, and Mr. Shrikant SI to Delhi, throw some contacts and got them fixed in the farmhouse by our task force officers. So కొన్ని కెమెరాలని స్పై కెమెరాలని ప్రొక్యూర్ చేసి కొనుక్కొని సో వాటిని ఫామ్ హౌస్లో మంచిగా పర్ఫెక్ట్గా సెటప్ చేసిరనమాట. Mr. Ashok Reddy, Mr. Mallikarjun and Mr. Shrikant, Sub Inspector of Police, one day before itself. So వాళ్ళంతా అక్కడ అరేంజ్ చేసిరు వీళ్ళంతా. The CM KCR had also asked 3 more MLAs from different communities to be part of it. అంటే ఎంత దుర్మార్గుడు చూడండి, దొరికింది ఒక్కడే పైలట్ రోహిత్ రెడ్డి పోదాం అనుకున్నాడు, ఆ ఒక్కంతోనే కంప్లీట్ చేయాలిగా, లేదు ఇందులో ఇంకొక ముగ్గురిని ఇన్వాల్వ్ చేసిండట. ఎవరెవరిని? కమ్యూనిటీ వైజ్గా, మళ్ళీ అందులో కూడా ఎట్లా ఉండాలా, కులాల వారీగా ఉండాలి. ఎవరెవరు దొరుకుతారు? రేగా కాంతారావు గిరిజనుడు, ఆయన ST, గువ్వల బాలరాజు SC, హర్షవర్ధన్ రెడ్డి OC, ఇట్లా కమ్యూనిటీ వైజ్గా ఎంచుకున్నాడట. ఇది చూడండి. He had instructed the local police also to cooperate and work with us. The operation was carried out and the Cyberabad SOT police took further action. Later the sit was formed and KCR wanted the arrest of Mr. BL Santosh. ఎవరైతే ఈ RSSకి సంబంధించిన కీలక నాయకుడు ప్రచారక్ ఆయన ఉన్నారో, టోటల్ RSSకి సుప్రీంగా ఉన్నారో, ఈ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటారో ఆయన, ఇప్పుడు మనకి ఎట్లా అయితే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారో అక్కడ కూడా ఆయన ఇన్ఛార్జ్ అనమాట. సో ఆ BL సంతోష్ని అరెస్ట్ చేయడానికి కేసీఆర్ ప్లాన్ వేసిండు. దేనికోసం? బీజేపీ నేషనల్ లెవెల్ లీడర్ టు మేక్ ద కేస్ స్ట్రాంగ్ సో దట్ బీజేపీ వుడ్ కమ్ ఫర్ కాంప్రమైజ్ and it can be used to get rid of the ED case on his daughter MLC Kavita. MLC కల్వకుంట్ల కవితని బయటపడేయడానికి BL సంతోష్ని అరెస్ట్ చేయాలనుకున్నాడు. అంటే ఒకవేళ BL సంతోష్ని అరెస్ట్ చేస్తే వాళ్ళే దిగొస్తారు, నాతో కాంప్రమైజ్ అవుతారు, నా కూతురు మీద కేసు లేకుండా చూస్తారు అనేది ఈ స్కెచ్. ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కోర్టుకు సబ్మిట్ చేసిన ఇది, ఇగో ఇదే రాసుకొని చదివింది కాదు ఇది. Due to inefficiency of some Cyberabad police officers in Kerala, one important person of Mata Amrutanandamayi institution escaped police apprehension and later SP Rama Rajeshwari, Gattu Mallu, Inspector, SIB and some others were sent to Kerala in chartered flight.
బట్ ద వర్క్ కుడ్ నాట్ బి కంప్లీటెడ్. సో వీళ్ళందరిని అక్కడ పంపించండు కేరళకి, ఇంకొక పర్సన్ ఎవరిని అరెస్ట్ చేయడానికి. ఇక్కడ ఉంది చూసిరా మీరు, ఇగో కేరళలో ఒక కీలక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక విమానంలో వెళ్ళిన రాష్ట్ర పోలీసులట. ఆ వ్యక్తి తప్పించుకోవడంతో ప్లాన్ విఫలమైంది. అదే రాసింది ఇక్కడ. సో వీళ్ళంతా పోతే ఆ ప్లాన్ ఇన్కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ కాలే. ద కేస్ వెంట్ టు హైకోర్ట్ వేర్ నాట్ టు అరెస్ట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ అండ్ దెన్ ద సిట్ కేస్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు సిబిఐ. సో కేసు సిబిఐకి పోయింది. బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయొద్దంటూ నాట్ టు అరెస్ట్ ఆర్డర్ వచ్చింది. కథం. ఏం చేయడానికి ఉంది? అవకాశం లేదు. ఏంది ఇప్పుడు బీజేపీని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు. ఆ ప్లాన్ అంతా సక్సెస్ కాలే. పెద్ద ఆయన అంటే ఎవరు? సీఎం కేసీఆర్ వాజ్ వెరీ యాంగ్రీ ఫర్ నాట్ కంప్లీటింగ్ ద వర్క్ యాజ్ పర్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్. ఆయన అనుకున్న దాని ప్రకారంగా ప్లాన్ సక్సెస్ కాలేదని సార్ చాలా ఫీల్ అయిందట. ఫర్దర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ కేస్ ఐ విల్ నాట్ డిస్క్లోజ్ యాజ్. ఇక ఇదంతా రాసుకుంటూ వచ్చిండు. సో ఇట్లా ఎవరెవరి దగ్గర డబ్బులు పట్టుకున్నారు, ఎట్లా చేసిర్రు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసిర్రు, ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఇందులో రాస్తున్నది. ఎఫ్ఐఆర్లు, ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంటు, సీసీ కెమెరాలు ఎట్లా పెట్టిర్రు, ఏ హార్డ్ డిస్క్లు ఎట్లా కొలాప్స్ చేసిర్రు, ఇదంతా ఇందులో ఉన్నది. ఇదంతా ఈ రిమాండ్ కేస్ డైరీ ఇది. చలో. సో ఇందులో ప్రధానంగా ఇగో తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బిఎల్ సంతోష్ అరెస్టుకు నాటి సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారా? బీజేపీ అధిష్టానంతో నేరుగా బేరసారాలు ఆడేందుకే ఆ ప్రణాళిక రచించారా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం ఇచ్చారు. కేసీఆర్ వేసిన ప్లాన్ పోలీసుల వైఫల్యంతో ఫెయిల్ అయిందని చెప్పారు. అదొక్కటే కాదు, తన నిరాంగీకార వాంగ్మూలంలో ఆయన పలు సంచలన విషయాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ ఎన్నో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులను పావుగా వాడుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమలు చేసిన అనేక ఎత్తులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పలు కొత్త విషయాలను రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. దాని ప్రకారం మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు చెందిన 4 ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించిందని ఇప్పటి వరకు చాలామంది అనుకున్నారు. కానీ వాస్తవానికి బీజేపీ పైలట్ రోహిత్ రెడ్డితో మాత్రమే సంప్రదింపులు జరిపింది. అయితే ఈ విషయం కేసీఆర్కు తెలియడంతో వేరువేరు సామాజిక వర్గాలకు చెందిన మరో 3 ఎమ్మెల్యేలను ఇందులో భాగం చేయాలని ఆదేశించినట్టు రాధాకిషన్ రావు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేసి కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించడానికి కేంద్రంతో బేరసారాలు ఆడాలన్నది కేసీఆర్ ప్లాన్ అని వివరించారు. మనిషేనా? కూతుర్ని తప్పించడానికి ప్లాన్ వేసినట. వాళ్ళు ఓన్లీ పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకుందామని వాళ్ళు ప్లాన్ వేసారు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఇంకొంతమందిని తీసుకురావాలని అడిగిరు వాళ్ళు. అది అక్కడ దాకానే ఉన్నది. ఈ విషయం కేసీఆర్కి తెలిసి కేసీఆర్ ఏం చేసిండు? సామాజిక వర్గాల వారిగా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి ఇగో ఈ ఆపరేషన్కి గీసిండు. ఏమైంది? అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. మిగతా చాలామంది తీర్మార్ మల్లన్న ఫోన్ కూడా ట్యాప్ చేసిరు. అందులో ఉన్నది క్లియర్గా, నిన్న చదివిన నేను. మరి ఇప్పుడు ఈయన అరెస్ట్ కావాలి కదా. ఈయన ఏమంటుండు? మొన్న వినండి ఒక్కసారి. ఈయన ఏమంటాడు? ఇది వినండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలనే మేము పాటించినాము, మా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి 141 సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. వాడేవాడే రాధాకిషన్ రావు? హూ ఈజ్ హీ? వాడేవాడే అంటే తెలియకుండా పోతాడా? వాడేవాడే అని అంత క్లియర్గా చెప్తా ఉంటే నాకు తెలియదు. నీకు అంత తెలుసా? నీ కానీ రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు. వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నాను అడిగింది. నాకు అర్థం కాదు. తర్వాత ఒకలేని ప్రశ్న అది. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది. కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటుందా? రాహుల్, ఇంత పెద్ద సీనియర్ లీడరు. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట తెలుస్తుంది? నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదో రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకెందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లీ. ఆ గవర్నమెంట్ ఎంత సిల్లీ ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కడుపుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎవరో కొందరు బాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్?
ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. ఈయన ఏమంటున్నాడు, నాకేం సంబంధం లేదు అంటాడు. ఆయన క్లియర్గా చెప్పిండు, నేను ఎట్లొచ్చినా, ఎట్లా స్టార్ట్ అయినా, నేను ముఖ్యమంత్రి దగ్గరికి ఎట్లా పోగలిగినా, కులం పేరుతో నేను ఏ రకంగా దగ్గర కాగలిగినా, ప్రభాకర్ రావుని ఒక నమ్మిన వ్యక్తిని పెట్టు అంటే నన్ను తీసుకొచ్చి పెట్టిండు. ఇవన్నీ చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసిన తర్వాత పోనీ ఇదంతా వదిలిపెట్టు, మరి 60 హార్డ్ డిస్క్లు కట్టర్లతో కట్ చేసి మూసినదులు ఎందుకు ఎత్తేయాలనే దానికి ఆన్సర్ చెప్పు. మరి ఇప్పుడు వాళ్ళు ఏదో చాలా జెన్యూన్గా అన్ని ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి వీళ్ళు కూడా చేసిరు, పోలీసులు చేస్తారు, సమాచారాన్ని తెచ్చి మాకు ఇస్తారంటున్నావు కదా. మరి 60 హార్డ్ డిస్క్లను తీసుకుపోయి కట్టర్లతో కట్ చేసి మూసినదులు ఎందుకు ఎత్తేయాలి? సరే, ఒక్క రాధాకిషన్ రావు ఒక్కడే చెప్పలేదు కదా స్టేట్మెంటు. ప్రణీత్ రావు చెప్పిండు, మిగతా వాళ్ళు చెప్పారు. ప్రభాకర్ రావు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి ఇగో పైన ఆయన ఏం చెప్తే నేను అదే చేసినా అని వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి చెప్తా ఉన్నాడు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అసలు కేసే లేదట, ఇది ఉత్తదేనట, ఇది అసలు కేసే లేదట. బిడ్డను రక్షించుకోవడానికి నువ్వు బీజేపీని బ్లాక్మెయిల్ చేయడానికి ఇదొకటి. ఇక మిగతాది ఎవరైతే ఆయనకి నచ్చలేదో, ఎవరైతే ఆయన మీద దాడి చేస్తున్నారో, ఎవరైతే ఆయన మీద యుద్ధం ప్రకటించారో, ఈయన పాలసీస్ని విధానాలని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పిండు. టోటల్ డీటెయిల్ సిగ్గులేదు. నువ్వు సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసినావు కదా. మీరు ఒక్క క్షణం ఆ పార్టీలో ఉండడానికి మీరే ఆలోచించుకోవాలి. ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పేరు కూడా ఉన్నది. మరి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం సమాధానం చెప్తారు? రాజయ్య పేరున్నది, కడియం అంటే ఆయన వచ్చేసినట్టున్నాడు. పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతా మహేందర్ రెడ్డి వీళ్ళంతా బయటకు వచ్చినట్టున్నారు. అందరి ఫోన్లు ట్యాప్ చేసుకుంటూ పోయిండు. నాకేం సంబంధం? అసలు రాధాకిషన్ రావు ఎవడో తెలియదట. ఇంతకంటే దారుణం ఉంటుందా అండి?